ఈ మధ్య కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు తమిళ స్టార్ సీనియర్ హీరో విజయకాంత్. కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే ఆయన్ని చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతో బాధపడ్డారు. తమ అభిమాన తార ఇలా అయిపోయాడేంటి అని కుమిలిపోయారు. విజయకాంత్ కూడా బక్క చిక్కిపోయి గుర్తుపట్టకుండా అయిపోయారు. చేయి కూడా పైకి లేపలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఆయన డిశ్చార్జ్ అయి నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అవును, విజయకాంత్ మళ్లీ హాస్పిటల్లో అనారోగ్యం ఇబ్బంది పెట్టడంతో ఆయన హాస్పిటల్ కు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఫ్యామిలీ మాత్రం మరో విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆయన రెగ్యులర్ చెకప్ కోసమే ఇలా హాస్పిటల్ కు వచ్చారని, అంతేకాని ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదు అంటున్నారు. మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. తమిళనాట ఒకప్పుడు ఎంతో మంది అభిమానులను పొందిన హీరో విజయకాంత్ ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రాణం పోశారు. లక్షల మంది అభిమానులను సంపాదించారు. ఇక సినిమాలు వదిలి ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన డిఎండికేను స్థాపించారు. ఇక చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విజయకాంత్. అప్పుడప్పుడు ఆయన ఆరోగ్యం విషమం అవ్వడం, తర్వాత కోలుకోవడం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి విజయకాంత్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తోంది.